టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండెంటి నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న సెకండ్ మూవీ తండేల్. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. నాగచైతన్య కెరియర్లోనే భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ చిన్న అప్డేట్ బయటకు వచ్చిన క్షణాల్లో వైరల్గా అవుతుంది. తాండేలు అసలు కథ ఇది. నాగచైతన్య రాజు పాత్రని అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడానికి నేను 9 నెలల సమయం తీసుకున్నా అని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. ఎస్, ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అక్కినేని హీరోగా నాగచైతన్య చందు మొండేంటి దర్శకత్వంలో తాండేల్ మూవీ చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న హైట్రిక్ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అలానే నాగచైతన్య సరసన సెకండ్ టైం సాయి పల్లవి నటిస్తుంది. భారీ బడ్జెట్తో గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శ్రీకాకుళం నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని ఓ చిన్న వీడియో ద్వారా మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా ఈ మూవీ స్టోరీపై నాగచైతన్య క్లారిటీ ఇచ్చేశాడు. ఈ సినిమా రియల్ లైఫ్ స్టోరీ అని చెప్పాడు. రాజు అనే ఫిషర్మ్యాన్ లైఫ్లో జరిగిన సంఘటనలతో ఈ మూవీ తెరకెక్కబోతుందని అన్నారు. సముద్రంపై చేపల వేటకు వెళ్ళిన అతను పాకిస్తాన్ జిల్లాలోకి ప్రవేశించడంతో అక్కడి ఆర్మీ అతన్ని జైల్లో పెట్టింది. అతను 2 ఏళ్ల పాటు పాకిస్తాన్ జైల్లో బందీగా ఉన్నాడు. ఆ తర్వాత బయటకొచ్చాడు రాజు. రాజు పాత్రని అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడానికి నేను 9 నెలల సమయం తీసుకున్నా అని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో తెలియజేశాడు. నేను చేసే పాత్రల విషయంలో అన్నీ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటా. అందుకే శ్రీకాకుళం స్లాంగ్ నేర్చుకోవడంతో పాటు రాజు ఇంటికి కూడా వెళ్ళి అతనితో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకున్నాను. అతని ధైర్యం, దేశభక్తి చూసి తర్వాత ఆశ్చర్యం కలిగింది. మత్స్యకారుల జీవితాల గురించి తెలుసుకోవడానికి వారితో చర్చించడం జరిగింది. నా కెరియర్లో చేస్తున్న బిగ్గెస్ట్ మూవీ తాండేల్. ఖచ్చితంగా ఈ సినిమాలో నేను చేసిన రాజు పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నా అని నాగచైతన్య చెప్పుకొచ్చారు. నాగచైతన్య ఈ సినిమాతో ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ కొడతారనే నమ్మకం ఉందన్నాడు.